ఈరోజు టాపిక్ వచ్చేసి నాగదేవుడు వాసుకి కద్రువ కశ్యప పుత్రుడు వాసుకి గురించి బిలీవ్ క్రైటీరియా అనడం వల్ల మనం చాలా వాటిని విశ్వసించడం వల్లే ఈ సృష్టిలో ఆటమిక్ ఎనర్జీ ఫామ్ అయింది. ఆటమిక్ ఎనర్జీ ఒక అండం లాగా ఎగ్స్ లాగా ఉండేది. ఈ ఎగ్ నుంచి బ్రేక్ అని ఒక స్పాట్ బ్రేక్ అవ్వడం ద్వారా మొత్తం విస్ఫోటకం జరగడం ద్వారా ఇక్కడ ఒక చిన్న ఆటం, ఇక్కడ ఒక చిన్న ఆటం ఇట్లా డివైడ్ అయిపోయాయి. ఇలా డివైడ్ అయిపోయిన ఆటమ్స్ అన్నిటిని అట్రాక్ట్ చేసుకునే పద్ధతి ఒకటి ఉన్నది. ఆ అట్రాక్ట్ చేసుకోవాల్సిన తన యొక్క ఆటంని చేరుకోలేకపోయాయి. ఒక ఎగ్ నుంచి డివైడ్ అయిన ఆటమ్స్ అన్నీ విడిపోయి వాటి యొక్క అసలైన అట్రాక్షన్ పవర్ సోల్ని కలుసుకోలేకపోయాయి. దీన్నే సోల్మేట్ కాన్సెప్ట్ అంటారు. మేల్ ఫీమేల్ అనే ఒక రెండు జోడులని కలిపే వాటి విడిపోవడం జరిగింది. బిగ్ బ్యాంగ్ జరగడం వల్ల విడిపోవడం జరిగింది. అలా వీటిని అన్నిటినీ ఏదైతే మనం ఎక్కువగా బిలీవ్ చేసి అట్రాక్ట్ చేస్తున్నామో అదే మనల్ని ఆ పొజిషన్కి తీసుకెళ్తుంది. అదే మన అసలైన ఆరిజిన్కి ప్లేస్కి చెందేలాగా చేస్తుంది. ఇలా ఎన్నో బ్రహ్మాండాలు, ఎన్నో విశ్వాలు పుట్టాయి. ఎన్నో లోకాలు, ఎన్నో దేవతలు, 14 లోకంలో ఉన్న బ్రహ్మ, జన, తప, మహర్ల, సువర్ల, స్వర్గ, భూలోక, అతల, వితల, సుతల, తలతల, మహతల, పాతల, రసతల లోకాలన్నిటికీ ఇలా మనం మన హిందూ ధర్మంలో పెట్టుకున్నాం. కొన్ని ఏషియంట్ గ్రీక్ మైథాలజీలో కూడా డైమెన్షన్స్ గురించి, వాటి సైంటిఫిక్ థియరీ గురించి వాళ్ళు కూడా పెట్టుకున్నారు. కానీ అన్నిటికీ సూత్రం ఏదో పెద్ద ఆటం ఎగ్ అది బ్లాస్ట్ అవ్వడం ద్వారా ఈ విడిపోయిన వాటి యొక్క ఎలక్ట్రాన్స్ లాంటి ఆటమ్స్ అన్నిటినీ వాటి మేల్ ఆటమ్స్ని చేరుకుంటూ ఈ సృష్టిలో అన్ని కన్ఫ్యూజ్ అవుతాయి. సో మన బిలీవ్ థాట్స్ వల్లని ఇవన్నిటిని సృష్టించేలా చేసింది మన అసలైన ఆరిజిన్ పొజిషన్. మనం బిలీవ్స్ని అన్నిటిని క్రియేట్ చేసింది మన ఐడియాస్ కావవి. అవి ఆరిజిన్ నుంచే వచ్చిన ఐడియాస్. ఆ ఆరిజిన్ నుంచి వచ్చిన ఐడియాస్ తోటే బండి తయారు చేశాడు, కంప్యూటర్ తయారు చేశాడు, లారీ తయారు చేశాడు, విమానాన్ని తయారు చేశాడు, కరెంటుని తయారు చేశాడు, అయస్కాంత క్షేత్రాల గురించి చదివాడు, మనోవిజ్ఞాన శాస్త్రం చదివాడు, వశీకరణాలు, మంత్రతంత్రాలు ఇవన్నీ నేర్చుకున్నాడు. ఇవన్నిటికీ మూలకారకుడు, అన్నిటినీ చూడగలిగే శక్తి పరమశివుడి మెడలో ఉన్న వాసుకి లార్డ్ శివ అసిస్టెంట్. పరమశివుడికి ఈ వాసుకి సోల్మేట్ కనెక్షన్ ఉండడం ద్వారానే సృష్టిలో ఆరిజిన్ పొజిషన్ని అన్నిటినీ యాక్సెస్ చేయడానికి పరమశివుడు సోల్మేట్ వాసుకి అయ్యాడు. వాసుకి అందుకే శివుడి మెడలో అయ్యాడు. కద్రువ తన కొడుకులలో తెలివైన వాడు ఎవరు అని గుర్తించలేకపోయింది. అప్పుడు శివుడు వాసుకిని గుర్తించాడు. వాసుకి తననే ఎంచుకొని తనకి శిష్యరికం ఇచ్చి తన సోల్మేట్ తానే అని తెలుసుకొని నీ జీవనాన్ని నేను చూసుకుంటా అని వాసుకిని నా మెడలో ఉండమని వరమిచ్చాడు. ఈ విధంగా వాసుకి శివుడికి ఆరిజిన్ పొజిషన్ని తీసుకొచ్చిన ఈ ఆటమిక్ ఎనర్జీ ఆరిజిన్ పొజిషన్కి వెళ్తే వీళ్ళన్నిటికీ ఈ వాసుకి లింకప్ కనెక్షన్ ఉంది. అందుకే వాసుకి ప్రపంచంలో ఉన్న భూత భవిష్యత్ వర్తమానంలో ఎవరు ఏ తప్పులు చేస్తున్నా, ఎక్కడ ఏం జరుగుతున్నా మొత్తం ఒక రోజు కన్నా ముందే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చూసేసుకుంటుంది. కొందరు డ్రీమ్స్ చేస్తుంటారు. ఆ డ్రీమ్స్ అన్నిటికీ వాసుకే మూలం. వాసుకి అనేది సర్పం కాదు, ఇది ఒక ఇటర్నల్ పవర్ నుంచి వచ్చిన ఆటమిక్ ఎనర్జీ సిద్ధాంతం ఉన్న ఒక అండము బ్లాస్ట్ అవ్వడం వల్ల వచ్చిన ఎనర్జీ నుంచి పుట్టింది. వీటికి సర్పం అని మన భాషలో హిందూ ధర్మంలో అంటున్నాం. నిజానికి ఇవి జుడుచ్చ అల్లికల పట్టిక నాడీ వ్యవస్థని అల్లుకొని పుట్టిన జీవరాశులు. ఇవన్నిటికీ అధినేత మనమందరం హిందూ మైథాలజీలో ఈ లయాన్ని చూసే విశ్వముని శివుడు అంటున్నాం. ఈ శివుడికి మూల కారకమే ఈ ఆటమిక్ ఎనర్జీని కాళికాదేవి అంటున్నాం. ఈ కాళికాదేవిని సృష్టించిన శక్తి ఈ మొత్తం వెలుగు చీకట్లు అంటున్నాం. ఆ వెలుగు చీకట్లు ఎక్కడి నుంచి వచ్చాయో దాని గురించే ఈ శూన్యం అంటున్నాం. ఇదంతా మాయాలోకంగా అంటుంది. మళ్ళీ ఇవన్నిటిని పైకి వెళ్తే ఇదంతా ఒక మాయలా ఉంటుంది. మాయ అనేది తను ఆడుకోవడానికి తను సృష్టించిన ఈ యుగం అంటుంది. మాయలో పడిపోయి మళ్ళీ బిలీవింగ్కి వెళ్ళారు. బిలీవింగ్ ద్వారానే రైలు కనుక్కున్నారు, లారీ కనుక్కున్నారు, కారు కనుక్కున్నారు, కంప్యూటర్ కనుక్కున్నారు, సైకిల్ కనుక్కున్నారు. ఇలా అన్నిటికీ కారణమైన సూత్రాలను అన్ని చదివిన ఏకైక సర్పము హిందూ మైథాలజీలో, హిందూ గ్రంథములో, మన హిందూ సాంప్రదాయంలో చదివిన పాము ఒక్క వాసుకి ఆదిశేషుడు కుటుంబమే.
అందుకే వాసుకి జోలికి ఎవరొచ్చినా 2 రోజుల ముందే చనిపోతారు. సర్పజాతిలో ఏం జరిగినా వాసుకి కన్నా ముందు శివుడికి తెలుస్తుంది. శివుడి కన్నా ముందు ఆదిశక్తికి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చైన్ లింక్ కనెక్షన్ సిస్టమ్ ప్రొసీజర్స్ ఉంటాయి. మీరే గొప్పవారని మురిపోకండి. ఒకరికి ఉభయ ఉచ్చులు నాడులేసి నమ్మించి నాడులు వేశారనుకోండి, వారి మీద నమ్మించి లారీ అయింది, నమ్మించి కంప్యూటర్ అయింది. ఇలా నమ్మించి వేసేది మీది కాదు, మీతో ఆడుకుంటున్న సృష్టి. మీరు జస్ట్ ఇందులో ఒక గేమర్స్ అంతే. ఇవన్నిటికీ బాస్ ఇతనే. ఇతని బాస్ శివుడు, అతని బాస్ ఆదిశక్తి బాస్ మొదటి ఖనిజ లవణం. అది ఎక్కడుంటుందో ఎవరు చూడలేరు. దాన్ని చూసే ఎనర్జీ శివుడికి కూడా లేదు. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అది శివుడికి ఉన్నప్పటికీ అతనికి కూడా ఎక్కువ తెలిసినప్పటికీ చేరుకోవాలనే ఆలోచన ఉండదు. ఎందుకంటే పొజిషన్ అనేది పుట్టాయి. ఈ పొజిషన్లో నువ్వే ఉండాలి, ఈ పొజిషన్లో నేనే ఉండాలి అనే డివైడ్ అయ్యకుండా వచ్చింది. అలా పుట్టిందే ఈ సర్పజాతి. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.